హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అందరూ ఇష్టంగా తినే దహీ పూరి సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం అయితే ఫస్ట్ శనగలు ఆలు తీసుకోవాలి. శనగలు వచ్చి ఫస్టే నానబెట్టుకోవాలండి. నేను ఇది నానబెట్టి పెట్టాను. ఆ తర్వాత ఆలు కూడా ఈ విధంగా పొట్టు తీసేసి వేసుకోవాలి. ఆలు శనగలు వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ చింతపండు నానబెట్టి చింతపండు రసం తీసి పెట్టానండి. ఇది చింతపండు రసం. ఇప్పుడు ఇది కూడా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో ఈ చింతపండు రసం వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇది కొంతసేపు ఉడికిన తర్వాత ఇందులో 2 స్పూన్లు బెల్లం వేసుకోవాలండి. 2 స్పూన్లు బెల్లం వేసుకొని ఇది బాగా కరిగేంత వరకు ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇందులోకి కొద్దిగా మిరియాల పౌడరు, కొద్దిగా కారం, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా కలుపుకున్నామంటే ఇది బాగా కొద్దిగా చిక్కబడుతుంది. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని నుంచి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ కోసం మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి నిమ్మరసం కూడా ఒక హాఫ్ దబ్బు నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఈ గ్రీన్ చట్నీ రెడీ చేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది బౌల్ తీసేసుకోవాలి. తీసుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చింతపండు రసం బెల్లం ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా రెడీ అయిపోయిందండి. అది కూడా గిన్నెలో పోసి పక్కన పెట్టుకున్నాం. ఈ రెండు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీనికోసం పెరుగు తీసుకోవాలి. పెరుగు అయితే ఇది హాఫ్ కప్ పెరుగు అండి. పెరుగు తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూను షుగర్ వేసుకోవాలి. 1 స్పూన్ షుగరు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ పెరుగు కూడా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా పెరుగు మొత్తం కలుపుకోవాలి. ఇందులో షుగర్ కూడా మనం పౌడర్ చేసైనా వేసుకోవచ్చు, లేదా ఎట్లయినా వేసుకోవచ్చు. నేనైతే అట్లా వేసాను, పౌడర్ చేసుకోలేదు. ఆలు కూడా మనకు రెడీ అయిపోయినాయి. ఈ విధంగా ఆలు కూడా ఈ విధంగా మెదుపుకోవాలి. ఆలు వేసుకొని ఇందులో శనగలు వేసుకున్న తర్వాత కొద్దిగా కారము, సాల్టు, ఇది చాట్ మసాలా వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు చూశారు కదా, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇవైతే మొత్తం రెడీ అయిపోయినాయి. ఇవి పూరీలండి. ఈ పూరీలు వచ్చి నేను ఇంట్లో అయితే రెడీ చేయలేదండి, బయటే కొనుక్కొచ్చాను రెడీమేడ్ పూరీలు. ఇప్పుడు పూరీలు కూడా పక్కన పెట్టుకొని ఇందులో కొద్దిగా ఓంపుడు తీసుకున్నాను. ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూరీలకి ఈ విధంగా చిన్న హోల్స్ వేసుకోవాలి. చిన్న హోల్స్ వేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మనకి ఎన్నైతే సరిపడతాయో అన్నీ తీసుకోవాలి ప్లేట్లోకి. ఇవి తీసుకున్న తర్వాత ఇందులోకి ఆలు మిక్స్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత గ్రీన్ చట్నీ, తర్వాత కొద్దిగా ఓంపొడి వేసుకోవాలి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. చూశారు కదా, మనం ఈ చింతపండు రసంలో కూడా బెల్లం వేసాము, పెరుగులో షుగర్ వేసాము కాబట్టి తీగా పుల్లగా టేస్ట్ అయితే అబ్బో ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసూరుగా తిన్నారంటే మళ్ళీ అయితే మీరు వదిలిపెట్టండి. అంటే దీని టేస్ట్ గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఇవి తెలియని వాళ్ళు అంటూ ఉండరు, అదేవిధంగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఉండండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.